ఛా, ఏం మనిషి ఆవిడ, ఓ కాఫీ కూడా ఇవ్వలేదు. అలాంటి ఆవిడ కోసం నువ్వు రేయ్ ఏంట్రా ఆలోచన? వాళ్ళ అమ్మే చెప్పింది కదా సౌమ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జాగ్రత్తగా సేఫ్గా ఉందని. మనకిక్కడ పనే ఉంది, పదా మన ఊరికి వెళ్ళిపో. ఫోన్లో మాట్లాడింది సౌమ్య అని ఏంటి నమ్మకం? రేయ్ సౌమ్య వాయిస్ నీకు తెలుసు కదరా? రైటే, అమ్మమ్మ ఇంటికి వెళ్తే హ్యాపీగా వెళ్ళాలి. నన్ను కొట్టి పరిస్థితి ఎందుకు తీసుకెళ్ళాలరా? రేయ్ నీ వెధవేషాలకి నేనే నిన్ను కొట్టాలి, నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఆ పని చేశారు. ఇవన్నీ ఒక కారణాలుగా చెప్పకు. రారా మన ఊరికి వెళ్ళిపోదాం. రారా రారా అంటే ఊరికి వెళ్దాం అంటావు? ఇంతసేపు చెప్పింది అదే కదరా. రారా మనం వెళ్ళిపోదాం. రారా మనం ఊరికి వెళ్దాం అంటావు. రా ముందు మనం ఊరికి వెళ్ళిపోదాం. రా బాబు, మీరు అనుకున్నది కరెక్టే. సౌమ్యని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిజమే. సౌమ్య వాళ్ళమ్మ మిమ్మల్ని గమనిస్తోంది. చటుక్కున పైకి చూడకండి. బాబు పైకి చూడొద్దని ఇప్పుడే కదా చెప్పాను. సారీ సార్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సౌమ్యని యముడనేవాడు తీసుకుపోయాడు. వాడితో పాటు మరో ఇద్దరు, పురుషోత్తం, నరసింహం, ముగ్గురు కలిసి తనని యమసింగపురం అనే ఊరికి తీసుకుపోయారు. యమసింగపురం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనమూ లేదు. తిన్నగా అక్కడికి వెళితే మీరు తనను కనిపెట్టచ్చు. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలను. నేను వెళ్ళొస్తాను. సార్ ఎవరు సార్ మీరు? నేనే సౌమ్య వాళ్ళ ఫాదర్ని. ఫాదరా? రే సౌమ్యని అక్కడే ఉండనివ్వు. నీకు ఆ పిల్ల వద్దురా మావా. ఏరా ఏం ఫ్యామిలీ రా అది? కూతుర్ని ఎత్తికెళ్లారని అమ్మతో చెప్తే కాఫీ కావాలా టీ కావాలని అడుగుతోంది. నాన్నేమో పిల్లని ఎత్తికెళ్లారని మనకే చెప్తున్నాడు. ఈ దరిద్రపు కుటుంబం నీకొద్దు మావా. రా మనం ఊరికి వెళ్ళిపోదాం. రా మావా, మనకు ఫ్యామిలీ ముఖ్యం, అమ్మాయే కదా ముఖ్యం. మనం ఇద్దరు యమసింగపురం వెళ్తున్నాం. యమసింగపురమా? రే పేరే శ్మశానంలా ఉంది, నన్ను తీసుకెళ్లి పూర్తి చేస్తావా? మావా నువ్వు వేసే ఏ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఆ అమ్మాయి నీకు అస్సలు సెట్ కాదు. నేను నీ మంచిగా చెప్తున్నాను. బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం. మావా ఏంట్రా? ఒక్క మాట చెప్పనా? ఈ హరీష్ చెడ్డవాడు కావచ్చు, చేతకాని వాడు కావచ్చు, పోకిరి కావచ్చు, పోరంబోకు కావచ్చు, వేస్ట్ ఫెలో కావచ్చు, ఎద్దవ కావచ్చు, కానీ నమ్మిన పిల్లని వదిలేశాడనే పేరు వాడికి రాకూడదురా. రేయ్ నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఇలాంటి వెధవ పంచు డైలాగులు చెప్పి నా ప్రాణం మీదకి తీసుకురానని నాకు ప్రమాణం చేయి. అప్పుడే నేను నీతో వస్తాను. ఓట్రా. ఏ చెయ్యి, అరచేయి గిలి ప్రమాణం చెయ్యి. ఎవరన్నావురా? యమసింగపురం. యమసింగపురం. ఓకే లెట్స్ గో టు యమసింగపురం. రే పర్సు కనపడడం లేదురా. సరిగ్గా చెక్ చేయరా. బ్యాగ్లో చెక్ చేసావా? మావా దొరికిందా? రే మా రే నిన్ను. మావా నా పర్సురా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. సూపర్. చేంజ్ ఇస్తాను ఉండనా? ఏంట్రా అన్నా? డబ్బుండాలన్నా. బాబు నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. అన్నా నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదగా ఇవ్వనా? రే మావా ఏంట్రా వీడి లాజిక్? ఏం లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని నీకు తిరిగి ఇచ్చేసాడంట. రే మావా తప్పురా. టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు న్యాయమైనది ఒకటి. మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటరు బాబు. చూడు నా పేరు బాబు కదయ్యా. సతీష్ ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? ఏం ఊర్రా ఇది? యమసింగపురం.